ఈరోజు వచ్చినటువంటి ఈ ఆరోపణ కూడా కేవలం డైవర్షన్ పాలిటిక్స్లో భాగమే అని ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే అధికారంలోకి వచ్చి వీళ్ళు 18 నెలలు అవుతా ఉంది. 18 నెలల్లో మరి ఇలాంటి ఆరోపణలు చేసేటువంటి వ్యక్తులు వాళ్ళు అధికారంలో ఉన్నారు. వాళ్ళు ఎందుకు ఇన్ని రోజులు దాని గురించి మాట్లాడలేకపోయారు? ఎందుకు దాని గురించి విచారణ చేయలేకపోయారు? ఎందుకు దాన్ని నిగ్గు తేల్చి మరి నేరారోపణలు ఏదైతే చేస్తున్నారో ఇవి అన్నీ కబ్జా చేశారని మరి వాటిని ఎందుకు నిరూపించలేకపోయారు? ఇప్పుడు మిథున్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఛాలెంజ్ చేశాడు, దమ్ముంటే నిరూపించండి, అంతేగాని ఇట్లా గాలి మాటలు గాలి కబుర్లు చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. వాస్తవ ఏదన్నా ఉంటే బయట పెట్టాలి, బయట పెట్టి దమ్ము ధైర్యం లేనప్పుడు ఆరోపణలు చేయకూడదు. ఇలాంటి ఆరోపణలు గతంలో ఎన్నో జరిగినాయి. ఆఖరికి ఇదే మరి ల్యాండ్ మీద ఎంక్వైరీలు కూడా గతంలో జరిగినా కూడా ఏమి నిరూపణ కాలేదు. అధికారుల దగ్గర నుంచి అందరూ చేతులు ఎత్తేసినట్టు పరిస్థితులు ఉన్నాయి స్పష్టంగా. ఇప్పుడు ఇది మరి 1960 సంవత్సరం 2021లో జరిగినట్టు 2001లో అంటే ఈ కొనుగోలు కార్యక్రమాలు ఇవన్నీ అనేటువంటిది జరగడం. తర్వాత మళ్ళీ వీటికి సంబంధించి ఈ 75.74 ఎకరాలకు సంబంధించి 1966లో రైతు వారి పట్టాలు కూడా ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇప్పుడు అన్నారు కదా, అటవీ భూములు అంటే రైతు వారి పట్టా ఎలా ఇస్తారు? అటవీ భూములు అన్నాడు లేదా ఎవరికి చెందకుండా ఉండాల్సిందే కదా అది. మరి ఎందుకు ఆ రోజు మరి ఇవ్వడం జరిగింది? ఎప్పుడు? దాదాపు 1966లో. కాబట్టి దీనికి సంబంధించి వాళ్ళ దగ్గర ఒకవేళ వాళ్ళకి కానీ ఏదన్నా ఆధారాలు ఉంటే చూపించచ్చు. ఇప్పుడు ఏదో ఒకటి, ఇప్పుడు ఇంకోటి చూడండి, ఈ యొక్క 1968లో కూడా ఏదైతే ఈ భూములు కొనుగోలు చేశారో ఈ భూములకు సంబంధించి మరి 30 అడుగులు రోడ్డు కూడా వేయాలనేటువంటి దాని మీద కూడా అప్పుడు ఎందుకు నిర్ణయం తీసుకుంది మరి ప్రభుత్వం అనేటువంటిది కూడా చెప్పాల్సిన అవసరం. 30 అడుగుల అడుగుతో దాని మాట ఇచ్చారు కదా క్లియర్గా అటవీ శాఖ ఇచ్చింది. మరి అటవీ శాఖ ఇచ్చినప్పుడు ఈరోజు అటవీ శాఖ ఏ విధంగా మళ్ళీ ఆరోపణలు చేస్తారు, ఏ విధంగా మాట్లాడతారు? ఒకవేళ ఇప్పటికీ మాట్లాడుతున్నాం కదా, ఎప్పటికైనా సరే ఏదైనా సరే ఆధారాలు ఉంటే, స్పష్టమైనటువంటి ఆధారాలు ఉంటే మాట్లాడచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదో హెలికాప్టర్ మీద వెళ్ళేసి ఏదో షూట్ చేసి ఇదేదో సినిమా లాగనో డ్రామా లాగనో ఏదో చేద్దామంటే అలాగా అంటే అసలు నిరూపణ ఏం తప్పు జరుగుతూ ఉంటే ఆ శాఖ మంత్రిగా ఆయన అసలు వెళ్ళకూడదు అంటారా? ఇప్పుడు నేను ఒక మాట చెప్పను, అంటే ఆయనకు ఆ అధికారం లేదా? ఆ శాఖ మంత్రి కదా ఆయన. నేను అది కాదంటలా. ఇప్పుడు ఆయనకి స్పష్టమైన ఆధారాలు ఉంటే డైరెక్ట్ సైట్ దగ్గరికి పోయి చూడొచ్చు ఆరోపణలు ఉంటే. ఇప్పుడు ఆయన ఏదో హెలికాప్టర్లో పోయి ఫోటోలు తీసి లేదా ఇట్లా దీనివల్ల ఏముంటుంది? నీ దగ్గర ఏదైనా సాక్ష్యాధారాలు ఉంటే వాటి గురించి మాట్లాడాలా. సాక్ష్యాధారాలు ఉంటే వాటిని తీసుకురావాలా బయటికి, వాటికి తీసుకొచ్చి దాని మీద చట్ట ప్రకారం ఏ విధంగా ఉందో అనేటువంటిది మాట్లాడాలా. చట్ట ప్రకారమైనటువంటి అంశాన్ని మరి చట్ట పరిధిలోకి తీసుకురాకుండా సొంతగా ఆయన ఒక హెలికాప్టర్ వేసుకొని ఆరోపణలు చేసేస్తే అది ఎలా కుదురుతుంది? మీరు ఒక ఆరోపణ చేసేటప్పుడు నిర్దిష్టమైనటువంటి మరి ఒక ఆరోపణలాగా ఉండాలి తప్పితే, అది ఒక సాక్ష్యాధారాలతో కూడినటువంటి ఆరోపణలాగా ఉండాలి తప్పితే, ఇప్పుడు ఏమవుతుంది నేనంటే ఇప్పుడు ఏదో కొంపలు మునిగిపోయింది. ఈరోజు రాష్ట్రంలో ఎన్ని అరాచకాలు అన్యాయాలు జరుగుతున్నాయి, ఎన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి, సామాన్యులు ఈరోజు బతకలేని పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉంటే ఆ సమస్యలన్నీ పక్కన వదిలిపెట్టి పవన్ కళ్యాణ్ గారు ఇదేదో పెద్ద సమస్యలాగా ఇక్కడేదో జరిగిపోతుందని. సమస్య కావచ్చు, భూములు అన్యక్రాంతం అవటం సమస్య కదా. అన్యక్రాంతం అయితే ఖచ్చితంగా సమస్య. నేను అన్యక్రాంతం అయ్యిందని నిరూపణ కాలేదు కదా, ఇది ఒక ఆరోపణ వచ్చి నేనంటున్నా. దీనికన్నా ముందు ఇప్పుడు ఆ రోజు ఉద్దానంలో ఇబ్బంది పడుతున్నారు ప్రజలు అనేటువంటిది గగ్గోలు పెట్టారు కదా, ఫ్లోరైడ్ బాధితులు వాళ్ళు సరే, కిడ్నీ బాధితులు ఉన్నారు, అక్కడ ఇబ్బందులు పడ్డారు. అది ఎవరు సాల్వ్ చేశారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆయన ఆరోపణలు చేసిన తర్వాత వెంటనే సమస్య కూడా పరిష్కారం అయ్యింది. మరి అదే పరిస్థితి ఉద్దానం లాంటి పరిస్థితులు అనేక ప్రాంతాల్లో ఉన్నాయి, ఇప్పుడు వెలుగులోకి వస్తూ ఉన్నాయి కదా, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఎందుకు అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి
మరి అక్కడ ఉన్న ప్రజల్ని కాపాడడానికి లేదా అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు హాస్పిటల్కు నోచుకోలేని పరిస్థితులు, ఇంకా డోలీలు కట్టుకొని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు, మరి వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ నివాసం ఉండేటువంటి పరిస్థితులు లేకుండా ఉంటే అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను ఆదుకోవాలి. కానీ వీటి ఆరోపణలు చేయమనండి, నిరూపణ చేయమనండి. దీన్ని హైలైట్ చేసినంత మాత్రాన మరుగున పడేటువంటి పరిస్థితులు అనేక సమస్యలు మరుగున పడిపోతూ ఉన్నాయి. ఆ సమస్యల మీద ఈ ప్రభుత్వం పోరాటాలు చేయాలని కోరుతా ఉన్నాం. ఒకవేళ